ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మవారి దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశము తెలుసుకుందామా? మరి నిన్ను వెంటాడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ. తల్లి, నా పాదాలను తాకి నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా, అంతా నీకు శుభమే జరుగుతుంది బిడ్డ అని కనకదుర్గ అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక మంచి విషయం చెప్పబోతూ ఉన్నారు మనకు. అది ఏమిటి అంటే గనక అది కనకదుర్గ అమ్మవారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. ఇది వరకు ఏది ఉన్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా. నీ దగ్గర ఒక రకమైనటువంటి ప్రశాంతమైన నెమ్మది ఉండేది తల్లి. దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా. ఇది వరకు ఉన్న జీవితం మేఘాలలో తేలిపోయింది. కష్టమైన రోజులు నిన్ను కట్టి పడేస్తున్నాయి తల్లి. నీ మనసు మన సంకోచానికి అలజడి వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా లేకుండా అవస్థ పడుతూ ఉన్నావు. మంచి కోసమే ఎదురు చూస్తున్నావు. ఎందుకు నాకు అన్నీ కూడా చెడ్డగా ఉన్నాయి, ఎందుకు నాకు చెడు అంతా అనుభవంగా ఉన్నది, నిజాయితీగా ఉంటే ఇలా జరుగుతుందా చెప్పు. నమ్మిన వారు మోసం చేస్తున్నారు. అందరితో నేను న్యాయంగా నిజాయితీగానే ఉన్నాను అని నీ మనసులో అలజడి ఎన్నో ప్రశ్నలతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కదమ్మా. ఉక్కిరిబిక్కిరైపోతున్నావు కదా బిడ్డ. పగలే కళ్ళు మసకబారిపోతున్నాయి. సంతోషం అనే మాట లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది బిడ్డ. మొత్తానికి నీవుగా లేవు కదూ తల్లి. దిగులు పడకు. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నీ భవిష్యత్తు మీద ఆశ కావాలి అని నీవు అనుకుంటున్నావు. ధైర్యపరుచుకోవాలి. ఇప్పుడంతా నీకు మంచిగా లేదు, దానికి దిగులు పడనవసరం లేదమ్మా బిడ్డ. ప్రతిదానికి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా ముగింపు కూడా ఉంటుంది. అక్కడ ఏది కూడా నిరంతరం లేదు తల్లి. ఇక నీ కష్టాలకు కన్నీళ్లకు నిరంతరం ఎలా ఉంటాయి చెప్పు. అన్నీ మారతాయి. మంచివాళ్ళు కష్టపడ్డా ఆ తర్వాత ఆనందంగానే ఉంటారు. కానీ బిడ్డ, చెడ్డవాళ్ళు మాత్రం ప్రస్తుతం సుఖపడవచ్చు, కానీ కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో. దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలవడు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు తల్లి. ఎందుకంటే వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుందమ్మా. అతి త్వరలోనే నీ బాధల నుండి విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చేయి. నీకు కావలసింది నేను ఇస్తాను బిడ్డ అని కనకదుర్గమ్మ మనకు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. కనకదుర్గమ్మకు నువ్వు వెతుక్కుంటూ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. నీలో ఉన్న నన్ను చూడడానికి నేనే వచ్చాను. ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు. సర్వం నేనే అయ్యి అన్నీ నీకు కల్పిస్తాను అమ్మా. దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు, నీ ముఖాన్నే తలుపు వేసిన వాళ్ళు, నిన్ను లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపడేలాగా నీ తల్లి ఎదుగుదల అనేది చూపిస్తుంది బిడ్డ. నీవు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా సాధిస్తావమ్మా. అంతవరకు అలసిపోవద్దు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డ. నా బిడ్డను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. నీ చేయి వదలను. నీ జీవితం ఎన్నటికీ నీ సొంతం కాదు. నీవు కోరుకునేది తప్పకుండా నీకు అందిస్తాను తల్లి. అందుకైన బాధ్యత నీ అమ్మ నేను తీసుకుంటున్నాను అమ్మా. నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా నీకు చేరుస్తాను. అందుకు తయారుగా నువ్వు ఉండు. రేపు ఉదయం నీదైనదిగా ఉంటుంది. నీ బాధలు మొత్తానికి ఈరోజే ఫుల్ స్టాప్ చెప్పేసి నీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించు. నీ దిగులంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా నిద్రపో బిడ్డ. రేపు ఉదయం నువ్వు ఒక కొత్త రోజును ఆరంభిస్తావు తల్లి. అంతా మంచిగానే జరుగుతుందమ్మా. నమ్మకంతో నిద్రపో తల్లి. ప్రతిరోజు సంతోషమే నీకు తోడుగా ఉంటుందమ్మా. ఇక నుంచి సులువైన సుఖమైన జీవితం జీవించబోతున్నావు బిడ్డ. నీకు ఇష్టమైనది నీకు దక్కబోతుందని నమ్మకంతో ఉండు. అంతా అనుకున్న విధంగా తప్పకుండా జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నవారికి లేదు, కాదు, రాదు అనేదే లేదు బిడ్డ. అందుకోసం నేను ప్రతిసారి చెబుతూనే ఉన్నాను, నీకు అంతా మంచి జరుగుతుంది. నీ కనకదుర్గమ్మ తోడు నీకుండగా భయం ఎందుకు బిడ్డ అని కనకదుర్గమ్మ ఈరోజు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. కనుక మన జీవితంలో ఎన్ని
కష్టాలు ఉన్నా వాటన్నిటికీ కూడా మనకు అమ్మవారి మీద నమ్మకంతో ధైర్యంగా మనం ముందుకు గనక అడుగు వేస్తే తప్పకుండా విజయం అనేది మనకు వరిస్తుందండి. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోమని అమ్మవారు చెప్తున్నారు. అమ్మ ముందడుగు వేయమంటుంది, ధైర్యంగా నడవమంటుంది కనుక మనం తప్పకుండా అడుగు వేసి ముందుకు వెళ్దాం. మనం ఏ పని అయితే సాధించాలి అని అనుకుంటున్నామో దాని దిశగా మనం వెళ్తూ ఉంటే అమ్మ సహాయంతో మనం తప్పకుండా విజయాన్ని మనం మన జీవితంలో సంపాదించుకుంటాము. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై కనకదుర్గ మాతకు జై.